హాయ్ అక్క. చూడు అన్నీ చేపిస్తున్నావు అంట నువ్వు. అన్న వస్తున్నా. మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? నేను మాట్లాడేది వినండి. హాయ్ చెప్పక్క, చాలా రోజులు కనపడ్డావు ఫాలోవర్స్కి. మా అక్క హాఫ్ కెమెరా అయితే ఎక్కువ మాట్లాడుతుంది, కెమెరా స్టార్ట్ చేస్తే మా వాళ్ళకి భయము. మాట్లాడు, హాయ్ చెప్పు. హాయ్ కవిత. నాకా అడిగావుగా అందుకని ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వక్క. ఎక్కడ కాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నావు అక్క సుభాష్ అక్క? దోశలు పోస్తుందని కవిత. ముగ్గు దొక్కినరా? 10 రూపాయలు ఫైన్ రా. అయితే రేపు 10 రూపాయలు ఫైన్ ఇవ్వండి రా. సో ఇక్కడ 2 పెనాలు పెట్టి పోస్తున్నారు. ఎంత మందికి అక్క దోశలు? 30 మందికి. 5 ఫ్యామిలీలు. ఇప్పుడు అన్న ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, అక్క వాళ్ళ ఫ్యామిలీ, ఇంకొక చెల్లెలు ఫ్యామిలీ, అమ్మ నాన్న నానమ్మ, మొత్తం 30 మంది ఉన్నాం. 30 మందికి దోశలు లెక్క పెట్టి పోతున్నారా? 20 దోశలు పోయాలి. ఇప్పుడు కదా, అంతకు ముందు మన ఇంకా పెద్ద ఫ్యామిలీ కదా అక్క. పనులు కూడా ఉండేవాళ్ళు కదా. ట్రాక్టర్ డ్రైవర్. ఇప్పుడు ఇంకా గ్యాస్ మీద పెట్టి పోస్తున్నారు, అప్పుడు పొయ్యిల మీద పోసేది. కట్టి పొయ్యి మీద అప్పుడు పిండి కూడా దంచి పోసేవాళ్ళు కనుక. అవునక్క. యాక్చువల్ గా మనకి ఒక డ్రీమ్ ఉంది, అది చెప్పక్క. చేస్తుంది మా మమ్మీ మటన్. మటన్ చికెన్ అది మా ఇల్లు అంతా విలేజ్ లో. 30 మందికి ఎవరు వంట చేసిందే? నువ్వే కదక్క. సూపర్ ఉందని పచ్చడి భలే హైలైట్ ఉంది, కానీ సాంబార్ కొంచెం. సాంబార్ అంటే పప్పు తక్కువైంది కవిత. పప్పు తీసే మామయ్యకని సాంబార్ తింట కదా, ఆ పప్పు ఏం చేశారు హరిత పిల్లలకి అసలు పచ్చడి మాత్రం అందరు హైలైట్. అది కూడా ఆఖరికి పచ్చడి బాగుంది, అయిపోయింది కదా మధ్యాహ్నానికి. సో ఇక్కడ మా అమ్మ వడల కోసం రుబ్బుతుంది. రోట్లో రుబ్బినియే కావాలన్నారు మా అక్క వాళ్ళు. సో అందుకని చెప్పేసి రోట్లో రుబ్బుతా ఉంది. మా అమ్మ దానికి పిడి కూడా పెట్టదు, అట్ట రుబ్బిద్ది ఈ రోట్లో, అట్టే రుబ్బుతుంది. సో ఇది చిన్న రోలు, అది పెద్ద రోలు అనమాట. రోట్లో దంచిని, రోట్లో రుబ్బిని మా వాళ్ళకి బాగా ఇష్టము. సో టేస్ట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఇది పెద్ద రోల్. ఇంతకుముందు వీడియోలో కూడా ఉంది. ఇది ఈ రోల్లోనే పచ్చడి, మినపప్పు పచ్చడి. ఇది పొయ్యి నీళ్ళు కాగుతున్నాయి. నిన్న అరిసెలు అవి చేశారు, అవన్నీ అనమాట. సో అంతా గందరగోళంగానే ఉంటుంది, ఎందుకంటే ఎంతమంది 30 మంది జనాలు ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. సో ఇంకా ఇవన్నీ రుబ్బిన తర్వాత దీన్ని కంటిన్యూషన్ వీడియో ఉంటుంది, చూపిస్తా. చెట్లు చూపిస్తా, గులాబీ చెట్లు అవి అంత చెట్లు. సో ఇక్కడ వీళ్ళు ట్రాక్టర్ కడుగుతున్నారు సామాన్లు అన్నీ పెట్టుకోవడానికి. అది ట్రాక్టర్ అనమాట. అద్విత టీపీ వాళ్ళ నాన్న పెడుతున్నాడు. అక్కడ మా బావ, మూడో బావ ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు చేలోకి వనభోజనాలకి బయలుదేరుతున్నారనమాట. అందరు ఎక్కుతున్నారు. ఎందుకంటే ఆ ట్రాక్టర్ ఎందుకు తీశారంటే దాంట్లో క్యాన్స్, బబుల్స్, చైర్స్, ఇంకా హండీలు అవన్నీ పెట్టుకొని పోతారు కాబట్టి. సో అందుకని చెప్పేసి ట్రాక్టర్ తీశారు. వీళ్ళు ట్రాక్టర్లో వెళ్ళాలని చెప్పి హుషారుగా ఎక్కినారు. మేము నిదానంగా వెళ్తాము పాపను రెడీ చేసి ఇంకా. సో ఇదనమాట. సో మా అన్న డ్రైవర్ అనమాట. హాయ్ చెప్తున్నాడు. స్టార్ట్ చేస్తాం. బాయ్ బాయ్ బాయ్. ఆడ మక్క ఆగబట్టుంది, ఇంకొక గిన్నె పెట్టాలంట. ఇక్కడ వెయిటింగ్ వీళ్ళు.
వచ్చేలోపు మటన్ పులుసు స్టార్ట్ చేసినారు. ఏమైంది? మనం వచ్చేలోపు మటన్ పులుసు స్టార్ట్ చేశారు. రెండిట్లో పెట్టున్నారు ఏమిటి? ఒకటి మటన్ పులుసు, ఇప్పుడు చేసేది ఏం చేస్తున్నారు? రెండోది ఏంది? రెండోది ఏం చేస్తారు? బిర్యానీ లోపల ఏం లేదా? ఫ్రెషా? ఒట్టి బండి ఒట్టి భలే ఉంది కవిత. నేను ఇంకా తక్కువ అంచనా వేసిన. సోపోటా చెట్లు, వాతావరణం అదిరిపోయింది నిజంగా. మామూలుగా అసలు నీ ఫేవరెట్ సపోటాలు కాయ తినేస్తావు తొక్కు తీయకుండా. ఇది ఎన్ని సపోటా చెట్లు మొత్తం? ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిద్దాం. అయ్యి అదా బాగుందన్న ఇది దాంట్లో ఏం వేసిండ్రు? భలే మండుతుంది. ఇప్పుడు నవ్వు రాదు. ఓకే చూడు, వీడియో చూసేటప్పుడు నవ్వుకుంటాం, ఇప్పుడేం ఉండదు. ఓకే ఓకే ఓకే. వాళ్ళైతే ఇదేనికి వచ్చినారా? వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, మేము వంటోళ్ళమే. వాళ్ళు ఓనర్లు. తినడానికి వచ్చింది అడుగు అంటుంది అక్క. అన్నం కట్ చేయండి. పొయ్యి మీద వండి భలే టేస్ట్ ఉంటాయి, అందుకనే పొయ్యిలు పెట్టింది. ఎంత బాగుంటాయి అంటే మీకు కూడా టేస్ట్ చూపిస్తా. ఏం చేస్తున్నారు? అది మటన్ పులుసు, ఇది చికెన్ పులుసు. అంటే మటన్ పిల్లకాయలు కొంతమంది తినరు. నేను తిన్నాను. మర్చిపోయి నువ్వు కూడా తినవు. మటన్ ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా? తింటే తెలుసు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు వీడియో ఏంటంటే వనభోజనాలు మా చేలో చేసుకొని తినాలని చెప్పి మా వాళ్ళందరూ 10 days నుంచి ప్లాన్ చేశారు. సో ఆ ప్లాన్ ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. సో ఏమేం కావాలనేది అవన్నీ చిన్నగా చేసుకొని తింటున్నాను. యాక్చువల్గా ఇంటి దగ్గర ఇవ్వాల్సింది ఇంట్రడక్షన్, వాళ్ళందరూ గొడవ చేసి మాట్లాడుతూ ఉండేసరికి ఎక్కువ మంది అయ్యేసరికి డిస్టర్బెన్స్గా ఉంది. సో అందుకని చెప్పేసి నేను చేలో ఇస్తాను. నాకు ఈరోజు హ్యాపీ ఏంటంటే ఎప్పుడు ఆది మా ఫ్యామిలీలో కలవాడు అనమాట. వీటన్నిటికి దూరంగా ఉండేవాడు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీతో ఫస్ట్ చిల్ అవుతున్నాడు అనమాట. సో చేలో అందరం హ్యాపీగా మాట్లాడుకుంటా సరదాగా కొన్ని క్లిప్స్ తీస్తాము, తింటాము. ఆఫ్టర్నూన్ ఇక్కడే, ఈవినింగ్ కూడా తినేసి వెళ్తాము. అవన్నీ తీసుకొని అదంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉంది అనేది ఈ డే వ్లాగ్ ఉంటుంది అనమాట. సో వీడియో మొత్తం చూడండి. మా చేను ఇది బత్తాయి తోట అనమాట. సో ఇది చూడండి, నా ట్రాక్టర్ మీద నుంచి చూస్తే మొత్తం బత్తాయి చెట్లు అన్నీ కనిపిస్తాయి. బాగుంటుంది. సో అక్కడ వాళ్ళు వండుతూ ఉన్నారు. అందరు వచ్చారుగా ఫ్యామిలీలో, ఎవరు మిస్ కాల? ఎందుకంటే పనులకి పెట్టాలి కాబట్టి అవి ఇంట్లో ఉంది. అంటే వాళ్ళు వస్తారు కదా. అవ కాకుండా అందరు వచ్చారు, ఫ్యామిలీ అంతా. అందరు అల్లుళ్ళు, అందరు కొడుకులు, కూతుర్లు, మనవాళ్ళు, కోడలు, మనవాళ్ళు, మనవరాలు, అందరం మొత్తం ఫ్యామిలీ ఎదుగుండా. ఎక్కడ సపోటా చెట్ల కింద మీ పెద్దమ్మ కొడుకు అంటే మా పెద్ద అత్త వాళ్ళ కొడుకు వచ్చాడు. వస్తాడు. సపోటా చెట్ల కింద అంతా సపోటా చెట్లు, సపోర్ట్ చెట్లు కాదు, సపోటా. ఒక్కసారి చూపిస్తా ఊరికే. అక్క కూడా వీడియో చేస్తుంది ఒక్కసారి అట్లా. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంది. ఆడ కొత్తిమీర వస్తుంది, ఆడ పుదీనా కడుగుతుంది, ఆడ వీడియో తీస్తుంది, ఇక్కడ మా అమ్మ పాపలు కొట్టుకుంటుంది, ఆ పిల్లకాయలు కొట్టుకుంటున్నారు, ఆ చిల్ అవుతున్నారు. ఏనా నాకు వద్దు, నన్ను ఎక్కువ తాగు తాగు వచ్చేసింది. తాగు వచ్చినా పర్లేదు, తాగు. నీ తాగాక వస్తే ఎక్కువ తాగొచ్చు, తాగు. ఇంగ్లాండ్ కాదు, నేను తాగు. పోయి చుట్టూ తిరుగుతాను కదా, తాగు. సో వంటలంతా అయిపోయినాయి, ఇంకా తినే టైం అయిందనమాట. సో ఇప్పుడు అరటి చెట్లు ఉన్నాయి, అరటి చెట్లు అరిటాకులు కోసుకోవాలి. అరిటాకులు కోసి కట్ చేసి పట్టుకొచ్చు. నేను వస్తా, నేను వస్తాను. నీకు అందనా అశోకు? పెద్దయా చిన్న పర్లేదు? పెద్దదే. అంటే ఒకే దాంట్లో అందరు తింటరా? అటు ఇటుగా అట్లాంటిదే. నిజంగా దాంట్లో నలుగురు తింటరా? తింటరా? ఇది బాగుంది, బాగున్నాయి. కట్ చేసి పెద్ద గుంట, అది కాలవది.
ఇట్లా అంటే వచ్చేస్తా యా చాకుంది బాబాయ్ ఇదిగో కింద పడితే వైరల్ అవుతుంది వీడియో. అంతగా లాస్ట్ పోయి మళ్ళీ అది కట్ చేయాల్సి వస్తుంది. నీట్గా కట్ చేయాలి. పట్టుకో పట్టుకోండి పట్టుకోరు సార్. లోపల ఉన్నాయి చికెన్ ముక్కలు. ఇది వాడలో అయ్యిందాక పెరుగు అది ఓకే. ఇది మన చికెన్ కర్రీ. నీకు నాకు సగం అయిపోయింది. తిన్నర్లే. ఇది అది చికెన్ పకోడీకి ఇంకా చేయలేదు అయితే. చేయలేదు. మటన్ ఎక్కడ? స్టార్టింగ్ లో చూపించింది. ఏం కాదు, సగం అయిపోయిందిలే. ఆల్రెడీ కొంచెం తిన్నారు వీళ్ళు. వంట చేస్తానే తిన్నదక్క. నేను తిన్నా. మటన్ అక్కడ ఉంది. ఓకే అసలు తిని తిని అలసిపోయినాం. ఇప్పుడు ఎక్కడ తినాలని ప్లేస్ ఎత్తుకుతున్నారా? నీడ లేనట్టుంది. ఆడ ఆ యాప్ చెట్టు కింద ఉందక్క. అదే యాప్ చెట్టు కింద ఉంది. నేను చేయి కడుక్కోలేదు. చికెన్ ముక్కలు తినే యాప్ చెట్టు కింద ఉన్నట్టుంది ప్లేస్. కవిత తిన్నాటిగా పాపను పుడుకొని పెట్టడానికి ప్లేస్ తినేది మంచి ప్లేస్ అయితే దొరికింది లాస్ట్కి తినడానికి. నేడది ఒక్క ప్లేస్లోనే ఉంది. ఇది సపోటా చెట్టు కింద హ్యాపీగా బత్తాయి తోటలో సపోటా చెట్టు కింద సపోటా అదేనమ్మా తల్లే. పాపను పడుకోని పెట్టు. చెట్టు కింద ప్రశాంతంగా పాపను పడుకొని పెడుతుంది. పిల్లకాయలందరూ తినడానికి రెడీగా ఉన్నారు. అక్కడ అన్ని తీసుకురావడానికి వెళ్ళారు. కవిత తీసుకురా వెళ్ళి అన్నీ. ఏరే తెస్తున్నారా? తినడానికి తీసుకొస్తున్నారు. ఇక్కడ పట్ట వేసింది కవిత. సరదా పట్ట. కవిత ఆల్రెడీ కూర్చోండి. మాది అయితే రే అల్లుడు తినవా? ఏంది రాజు అప్పుడే పక్కన పెట్టండి. మస్తు అయితే పాపను పడుకోబెట్టానా? నిద్రపోద్దు కనీసం చెట్టు కింద ప్రశాంతంగా. చీమలకి ఏమో లేవు కదా, పైనుంచి పడవు కదా. ఆ కొమ్మ కూడా భలేగా కుదిరింది పాప ఆడుకోవడానికి. లాక్కుంటా పీక్కుంటా ఆడుకుంటది. అరిటాకులు అట్లే లెక్క కడగాల. ముందు కడిగి కట్ చేయాల ఆకులని. కవిత ప్రతి సంవత్సరం ఇట్టే చేశారా? ఇంతకుముందు ఎప్పుడు చేశారా? అంతకుముందు ఎప్పుడు చేయలేట? మామూలుగా వండుకునేవాళ్ళు. ఇది రాళ్ళచేనా? ఇది రాళ్ళ చేను. ఇట్ ఎప్పుడు చేయలే చేలలోకి వచ్చి వండుకొని తిని. దాదాపు 10-15 రోజుల నుంచి ప్లాన్ చేస్తా ఉన్నారు వండుకోవాలని, చేలో వనభోజనాలని. ఎప్పుడు ఆశ ఉంటది అంటే చేలో వండుకోవాలి తినాలి అని అనేసి. కానీ ఈ రోడ్డు కుదిరింది. కానీ ఎప్పటి నుంచి ఆశ ఏంటంటే చాలల్లో వండుకొని తినడం. అసలు ఫ్యామిలీ ఒక రూమ్ వేసుకొని వ్యవసాయం చేయాలని ఇష్టం మా అందరికి. 5గురు అంటే మేము 5గురిమి. వాళ్ళ ఫ్యామిలీస్ అందరు వచ్చి ఒక ఇంట్లో ఉండి బర్రెల ఫామ్ పెట్టి వ్యవసాయం చేయాలని భయంకరమైన ఇష్టం. అంటే పిల్లల్ని ఒక 2 చదివించడము, ఇంట్లో ఉండి వంటలు చేసేవాళ్ళు, వ్యవసాయం కొంతమంది చేసేది అట్లా ఇష్టము. ఎప్పుడో అందరం కలిసినప్పుడు ఆ మాట అనుకుంటాం కానీ అది ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసిందేలే. వచ్చిన ఆదాయంలో అందరం తీసుకునేది లాగా. నెక్స్ట్ నుంచి అందరూ కలిసి వ్యవసాయం చేస్తారా? 5 మంది అక్క చెల్లు, 4. నేనైతే వంటలు చేస్తా. పొలం పని అయితే నేను చేయలేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వంట ఇష్టం కాబట్టి వంటే చేస్తా అందరికి. వీళ్ళేమో పొలం పనులు చెట్లు. కవిత ఏం చేస్తుంది? పిల్లకాయలు తీసుకోగలం అంతే. ఇంకేం కవిత అయితే తిండవేనా? అక్కడ చికెన్ పకోడా చేయలేదే మరి ఎప్పుడు కదా? నెక్స్ట్ సంక్రాంతి కదా. ఈవినింగ్ స్నాక్స్ చేసుకుని ఇక్కడే తినిపోతారా? నైట్ ఈవినింగ్ చీకట పడేదాకా ఉంటారా? చీకట పడిన తర్వాత ఉంటారా? ఉండలేమో ఆడుకుంటా ఉంటది. ఏం కాదు. అద్విత ఏయ్ సపోటా చెడుతో ఆడుకుంటా ఉంది మరి. పడతా 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 మళ్ళీ సపోటా చెట్టు కరెక్ట్ కుదిరింది ఆడుకోవడానికి మా పాపకి.
మా పాప ఆడుకుంటా ఉంటే అందరం చూస్తా ఉన్నాం. మా పాప చుట్టూ చేరి వాళ్ళు ఆకులు రెడీ చేస్తా ఉన్నారు తినడానికి. ఈ సైడ్ అందరం చూస్తున్నాం. చూడండి అందరిని ఒకసారి మటన్ వద్దు. నేను పాప తినేసాము. యాక్చువల్గా తినడం అంటే హడావిడి తిన. నా షర్ట్ చూసారా? షర్ట్ అంతా చికెన్ పులుసులు ఆయిల్ మొత్తం పడింది, కళ్ళలో కూడా పడింది. అక్కడ చేయి తగిలి కింద పడిపోయి మొత్తం బయట పడింది నా షర్ట్ పైన. మా పాప నేను తినేసి వచ్చి పాప ఏడుస్తుందని చెప్పి నేను కూర్చున్నాను, కారులో వచ్చి కూర్చున్నాం. వాళ్ళు ఇంకా తింటున్నారు, మన వాళ్ళు కవిత వాళ్ళు. అదిగో కవిత వాళ్ళు అందరూ ఇంకా తింటానే ఉన్నారు. చెట్టు కింద, సపోటా చెట్టు కింద నీట్గా ప్రశాంతంగా తింటున్నారు హ్యాపీగా. వీళ్ళు వాతావరణానికి వీటికి ఎంత బాగుందంటే ప్లజెంట్గా. ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఏమైందంటే వంట చేసిన ఫీలింగ్ కూడా రాలేదు. ఇక్కడ చేస్తుంటే వాళ్ళే అదే అంటున్నారు, ఇన్ని వంటలు చేసాము అసలు చేసినట్టే లేదని. సాయంత్రం చికెన్ పకోడా ప్లాన్ చేశారు, మటన్ చికెను ఎన్ని వంటలు చేసినా సింపుల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది ఈ వాతావరణంలో అన్నారు. అది ఇప్పుడే బాగా తినేసినాము. తిని కొంచెం సేపు పడుకుందామని చెప్పి అది ముందే తినేసినాడు. ఎందుకంటే షర్ట్ పైన కూర కింద పడింది, మొహాన కూడా పడింది పాపం. ఇది కూడా చూపిస్తాను, ఒకసారి చూపి వాళ్ళకి షర్ట్ పోయింది. మే పొలంలో పడుకుందామని చినిగిపోయిన చేప వేసుకొని చేప చూపండి. ఏ వీడియోలు తీయాలి నాకు తెలియక చినిగిపోయినాయా? చినిగిపోయినాయి కదా చేప వేసుకునేది. ఇదిగో పొలంలో పడుకుందామని చినిగిపోయిన చేప వేసుకొని ఫ్రెష్గా పడుకున్నాం. సరేలే, మిమ్మల్ని నేను చీప్ గా ఏం చెప్పలేదు. మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకుంటారు? నేనేదో ఉన్నది చెప్పిన పొలంలో కాబట్టి చినిగిపోయిన చేప. మేము రావాలక్క, మీ ఫ్యామిలీ పోండి. మా ఫ్యామిలీ రాదు అడిగి, మా ఫ్యామిలీ చెట్టు కింద పడుకుంటాం. కానీ అడిగి మన ఫ్యామిలీ పడుకుంటాం. తమ్ముడు ముద్దులు, తమ్ముడు మధ్యలో ముద్దులు మరదలా. మీ ఫ్యామిలీ కవిత మా ఫ్యామిలీ. ఫస్ట్ నుంచి తీరా మళ్ళీ నేను కట్ చేసుకుంటాను. లేదు నిజంగా చూడబోవా? సాయంత్రం చికెన్ పకోడీ చేసుకుంది తినొద్దా? పకోడా చేసిన తర్వాత నైట్ పోవచ్చు. సినిమాకి రేపు పోదాంలే. సెకండ్ షోకి వెళ్దాం. సెకండ్ షోకి వెళ్దాం. ఏడే చెట్టుకి కోసినాము. నిమ్మకాయలు కూడా దాఖలాలు కనపడలేదు, అబద్ధం చెప్తున్నట్టుంది. నిమ్మకాయ మతం చెట్లే కదా మధ్యలో చెట్టు చెట్టుకాయ ఊరికి కూడా తెచ్చిల్లా. నువ్వు వచ్చినాక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అందరికి ఇచ్చా. బత్తాకాయలు చూపించాలా వీడియోలో? బత్తాకాయలు అవసరం లేదు, చిన్నకాయలు. ఇగో నిమ్మకాయలు ప్రూఫ్ కోసం మా అత్త పంపించింది, గాల్లో ఇస్తేసింది. ఈ చేనుకి రాళ్ళ చేను ఎందుకు వచ్చిన పేరు? ఇగో ఒట్టి రాళ్ళే. అంతేనా? అతని నుంచి చేయలేదా? రాళ్ళు ఉన్నాయి కాబట్టి రాళ్ళ చేను. మీ ఇద్దరు కొట్టుకోండి, మీ యూట్యూబ్ లో పెట్టుకుంటాను. దుర్గా సాదిరెడ్డి కవిత రాళ్ళ చేయలే ఫైట్. ఆనందం అక్క కొట్టుకుంటేది ఆనందం. ఇది ఈరోజు వీళ్ళు బిర్యానీ చేశారు, వీడియో మాత్రం కిచిడి అయింది. ఇష్టం వచ్చినట్టు మిక్సింగ్ అయ్యి గందరగోళంగా ఏడొకరు మాట్లాడి ఆడొకరు మాట్లాడి ఇచ్చి పెట్టింది వీడియో. సో వీళ్ళు అరిటాకులు కోసారని కానీ ముందు తెలిసి నా చొక్క మంది తినేవాళ్ళు. పాపం చొక్కాని కంపు చేశారు. అరిటాకులు కోసి వేస్ట్, చొక్క పరుచుకోండి అయిపో. అందరు తిండి కలుపుకొని తిన్నా కూడా మొత్తం చొక్కా అంతా వేసి పడేశారు. అది రాళ్ళలో అయ్యేసరికి అది కింద పడింది, ఎగురు వచ్చి నా మీద పడింది. ఎంత బాగుంది ఆ స్టైల్ ఇప్పుడు చొక్కా కదా. ఇప్పుడు ప్రింటింగ్ షర్ట్ బాగుంది, స్టైల్ ఉందా? అదే అంటే ఆడొక మచ్చ బాగుంది. అందుకే ఆ పట్టను ఇప్పుడు కడిగి ఆరబెట్టారు పడుకోవడానికి. అడిగింది కూడా చూపిస్తున్నాడు మనోడు. అయ్యో ఏం కాదులే. నెక్స్ట్ ఏం చేస్తారు? రిలాక్స్ అయ్యి చికెన్ పకోడీ చేసుకుని తిని వెళ్ళిపోవడమే. సాయంత్రం 6కి డాన్స్ ఉన్నాయి కొన్ని.
జతలా జతలా ఫస్ట్ మీరే పెద్దోళ్ళు కాబట్టి మీరు వేయండి, లాస్ట్ లో మేము చిన్నోళ్ళం కాబట్టి అందరూ వేయాల అంతే. అందరూ ఏం డాన్స్ డాన్స్ కి నువ్వు డాన్స్ బిగ్ బాస్ ఆదిరెడ్డి వేయాలి ఈ రోజు, మేమందరం చూస్తాం. అక్క నీకేం కావాలి చెప్పక్క? అప్పుడేది నొక్కాలి అక్క ఏం కావాలి చెప్పు. అందరు వెనక కూర్చోన్నారు, ఈడేమో బ్యాక్గ్రౌండ్ అంటే ఏంది అడుగుతుంది మా అక్క. మేమేమో పడుకోన్నాం, ఈ పిల్లకాయలేమో పడుకొని కూడా చేస్తున్నారు. సరిపోయింది, ఏదైతే చేయొద్దానో అది మాత్రం చేస్తాను పిల్లకాయలు. చెప్పనా, చెప్పక్క. నువ్వు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఓట్లు వేయమని అందరికి చెప్పేదాన్ని. అది చెప్తే 30 రూపాయలు ఓట్లు వేయండి, అమ్మాయి ఎందుకేమో కామన్ మ్యాన్ కదా, మన మనిషి కదా, ఓట్లు వేస్తానని చెప్పి సిగరెట్లు తీసుకొని 30 రూపాయలు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళాడు. ఇప్పుడు నా నీమని అడిగినట్టే ఉంది. మళ్ళీ ఇంకొక అతనికి ఏమో 6 రూపాయలు మర్చిపోయిపోయింది పాపం. అతను ఓటేసి ఓట్లేసి నేను కనిగిరిపోయి వేస్తాను ఓట్లక్క టైం లేదన్నాడు. ఈ మాటల్లో పడి అతను 6 రూపాయలు తీసుకోకుండా వెళ్ళిపోయాడు. 6 రూపాయలు సేవ్ అయినాయి. మళ్ళీ వచ్చాడు కవిత 4 రోజుల తర్వాత. ఈడు కూడా చూడు, ఫోన్ అడ్డం వస్తే ఫోన్ జరుపు వెళ్ళిపోవడం, వీడియో తీస్తున్న వాళ్ళది కూడా పిల్లకాయలు సరిపోయింది. అయ్యో అయ్యో, మేమేదో కష్టపడి ఒక వీడియో తీస్తుంటే పడుకుని కనిపిస్తుంది దాని మీద. నేనైనా ఇప్పుడు ఈవినింగ్ చూడు ఒకసారి జోకులు విఆర్ఓ సార్. చింటూ పగలేయమ్మా. ఇప్పుడు చికెన్ పకోడీ చేస్తున్నారు అనమాట. కొత్తిమీర వీళ్ళు సపోటాలు ఏరుకుంటా ఉన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారా? పాడుతున్నారుగా అల్లుళ్ళు. ఇక్కడ నుంచి చూస్తే ఇదంతా మా పొలం అనమాట. బత్తాయి చెట్లు వేసాము. లాస్ట్ ఇయర్ ఇదంతా మినుము అదంతా పెట్టున్నాము. ఇప్పుడు నేను చూసేది ఎప్పుడు బత్తాయి చెట్లే. సో ఇట్లా చూస్తే కొండ దగ్గరగా కనిపిస్తుంది. ఇవన్నీ మన బత్తాయి చెట్లు. ఇప్పుడు ఈ గట్టు పక్క కొంచెం మా అత్త వాళ్ళవి ఉన్నాయి, ఆ తర్వాత అన్ని మాయ అనమాట. సో ఇది ఇలా పొలం చుట్టూరు చూపిస్తారు. సో ఈ లొకేషన్లో వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇదన్నమాట. అలా 10 నీకు ఇంకా ఒక్కొక్కరు ఎగ్గు వేసింది గెస్ట్ అని. చికెన్ పకోడీ కూడా అయిపోయింది, తినడం కూడా అయిపోయింది అనమాట. సో ఎక్కువ నాయిస్ వస్తుంది, ఎక్కువ మంది ఉండడం వల్ల డిస్టర్బెన్స్ ఉంది. అడ్జస్ట్ అయితే చేసుకోండి. న్యాచురల్గా ఏమైతే మాట్లాడినామో అవే వీడియోలో వచ్చేసినాయి అనమాట. సో అడ్జస్ట్ చేసుకొని అయితే చూడండి. అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడైతే అయిపోయింది, టైం 5:30 అయింది. ఇంటికి వెళ్దామని చెప్పి అన్నీ రెడీ చేస్తా ఉన్నాము. తినేసినారు అందరూ, అది పొయ్యి కూడా ఆర్పేశారు నిప్పులు. సో ఇది వీడియో. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఉండండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మొత్తం నాయిస్ ఈరోజు అంతా. నాకు తెలిసి ఇంకా జనాలు ఎక్కువ ఉంటే అట్లానే ఉంటుందిలే న్యాచురల్ గా. బాగుందంట చూద్దాం అంతా చూసిన తర్వాత. మేమైతే ఫ్యామిలీ అందరూ వచ్చి ఫస్ట్ టైం అందరు అల్లుళ్ళు అందరు కూతుళ్ళు వచ్చి అందరు మనవలు మనవరాళ్ళు అందరూ వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 2 పూట్ల 3 పూట్ల. ఫస్ట్ పూట అయితే అక్కడ తినేసి వచ్చాం, సాయంత్రం పూట ఇక్కడ తిన్నాం. ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ షికారు చేసాం. కొన్ని అయితే ఆ ఆనందంలో మర్చిపోయి వీడియో తీయడం మర్చిపోయాం అంతే. ఆల్మోస్ట్ మంచి మంచి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎంత వీడియో రిలీజ్ తాకపోతే ఏం ఎంజాయ్ చేస్తాం. సో కొన్ని మాత్రం క్యాప్చర్ చేయగలిగాం. ఈ వాతావరణం, ఈ మనుషులు, ఈ ఆనందాలు, చిన్న చిన్న ఫ్యామిలీస్, పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు ఫ్యామిలీస్ కల్మషం లేకుండా ప్రశాంతంగా ఎట్లా ఉంటాం అనేది, ఏ కొత్త కొట్లు వేసుకోవాలా, హంగామా చేయాలి, అవి కాదు, హ్యాపీగా ఎంజాయ్ చేయాలనేది మా ఇది. కొత్త బట్టలు ఇస్తే మాసిపోతేనే హ్యాపీగా రెడీ చేయకుండానే వచ్చి ఎంజాయ్ చేసి వండుకొని తినేసి వెళ్ళిపోతున్నాం అంతే. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి.